పుష్ప ది రూల్ ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియా అంతా ప్రస్తుతం పుష్ప గురించే టాక్ నడుస్తూ ఉంది. గత 2-3 రోజులుగా పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి బాగా బజ్ నడిచింది. అందులో అంతకుముందు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఐటమ్ సాంగ్ చేస్తుందన్న టాక్ నడిచింది. కాకపోతే ఆ తర్వాత శ్రీలీల ఎంటర్ అయినట్టు తెలిసింది. ఆమెకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. దానిపైన మూవీ టీం అయితే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. శ్రీలీల ఆ సాంగ్ చేస్తున్నట్టు, ఆ సాంగ్ లిరిక్స్కి సంబంధించి ఆ పేరు కూడా రివీల్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పుష్ప గురించే టాక్ అంతా నడుస్తుంది. డిసెంబర్ 5వ తారీఖున అయితే ప్రేక్షకుల ముందుకు ఈ పుష్ప 2 ది రూల్ రాబోతుంది. అయితే ఈ సినిమాపై చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి కానీ ఇండస్ట్రీకి కానీ. అయితే ఇప్పుడు ఈ పుష్ప 2కి సంబంధించి ఒక అదిరిపోయే న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. ఒక ఫోటో మాత్రం దీనికి సంబంధించి లీక్ అయిపోయింది. అది ఎవరిదంటే సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏదైతే పుష్పరాజ్ క్యారెక్టర్ ఉందో దానికి సపోర్టింగ్ క్యారెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ క్యారెక్టర్ కావచ్చు, కేశవ క్యారెక్టర్ ఎంత ఎంత బాగా ఎలివేట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. పార్ట్ 1లో అసలు సినిమా మొదలైతే మన కేశవ చెప్తుండగానే స్టోరీ మొదలైంది. పుష్పరాజ్ గురించి ఎలివేషన్స్ ఇవ్వడం కానీ, స్టోరీ బిగిన్ చేయడం కానీ కేశవ క్యారెక్టర్తోనే మొదలైంది. సో పార్ట్ 1లో ఆ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో పుష్పరాజ్ అనే మెయిన్ లీడ్ రోల్కి, ఇప్పుడు పార్ట్ 2లో కూడా ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉండబోతుంది. సో అయితే ఈ కేశవకు సంబంధించి తాజాగా ఒక ఫోటో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఆ లుక్ని ఇప్పుడు ఆ లీక్ అయిన ఫోటోని బట్టి చూస్తే మాత్రం అందులో ఈ కేశవ క్యారెక్టర్ ఒక సూట్ కేస్ పట్టుకొని ఉంది. అయితే అందులో మనం క్లియర్గా గమనిస్తే అతనికి ఒక చెయ్యి మాత్రమే ఉంది, ఇంకో చెయ్యి లేదు, ఎడమ చెయ్యి అతనికి లేదు. సో పుష్ప పార్ట్ 1 చూసిన తర్వాత అంటే పార్ట్ 2 మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, ఆ క్యూరియాసిటీ ఉంది, ఓకే. అయితే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2లో ఎలాంటి క్యారెక్టర్ ఏమైనా మలుపులు తిరుగుతాయా కొత్తగా సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి, అందులో ఈ కేశవ అనే క్యారెక్టర్ పుష్పరాజ్కి యాంటీగా మారుతుందా అనే డౌట్స్ కూడా చాలామంది అభిమానులు కలిగాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చిన ఈ ఫోటో చూస్తుంటే అతనికి ఒక చెయ్యి లేకపోవడం అనేది అటు పుష్పరాజ్ క్యారెక్టర్తో జరిగిన ఆ గొడవలోనే అతనికి ఏమైనా అయిందా, లేదా విలన్స్ వల్ల అతనికి ఏమైనా జరిగిందా అనేది మాత్రం సినిమా చూస్తే కానీ మనకు తెలియదు. కాకపోతే ప్రస్తుతం ఈ ఊహాగానాలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్క ఫోటో బయటకు వచ్చింది అంతే, సోషల్ మీడియా మాత్రం తగలబడిపోతుంది పుష్పరాజ్ గురించి. 2 రోజుల క్రితమే శ్రీలీలకు సంబంధించి ఒక ఫోటో అయితే లీక్ అయింది, ఆమె డ్యాన్స్ చేస్తున్న ఫోటో. ఆ తర్వాత మూవీ టీం అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఇప్పుడు కేశవకు సంబంధించి ఇంకో ఫోటో లీక్ అవ్వడం మాత్రం సినిమాకు ఒక రకంగా ఇది ప్రమోషనల్గా వర్కౌట్ అవుతున్నా కానీ అంటే అఫీషియల్గా రిలీజ్ కావాల్సిన కంటెంట్ ఇలా లీకుల రూపంలో అయితే రిలీజ్ అవుతూ ఉంది. అయితే ఈ కేశవ క్యారెక్టర్కి ఒక చెయ్యి లేకపోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ చెయ్యి ఎలా పోయింది అనేది మాత్రం ఖచ్చితంగా మనం సినిమాలో చూసే తెలుసుకోవాలి. అది ఫ్యాన్స్లో ఏదైతే పుష్ప మూవీని ఇష్టపడిన వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, కేశవకి చెయ్యి ఎలా పోయింది అనేది. అయితే ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖు అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రిలీజ్కి సంబంధించి చాలా బాగా బిజినెస్ జరుగుతుంది. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ అయితే షూటింగ్ జరుగుతూ ఉంది. ఇందులో శ్రీలీలాగే అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్పులు వేసారని టాక్ వినిపిస్తూ ఉంది. అలాగే చంద్రబోస్ లిరిక్స్ కానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే టాక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఆ సాంగ్ రీడ్ సౌండ్ కానీ, ఈ కేశవ క్యారెక్టర్ ఎలివేషన్ కానీ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి అసలు కేశవకి ఒక చెయ్యి ఎందుకు లేదు, అది ఎలా పోయిందనేది మాత్రం మనం మూవీలో చూసి తెలుసుకుందాం.